నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం చాలా మంది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయడం లేదా ఇద్దరు పనులకు వెళ్ళడం అనేది కామన్. అయితే ఇద్దరు ఉద్యోగాలు వెళతారు, కానీ ఆడవారు మాత్రం ఉద్యోగం ఇంటి పని రెండు చేయాలి. ఈ క్రమంలో ఇంటి పనుల విషయంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక భర్తతో పాటు సమానంగా తాము కూడా ఉద్యానికో పనికో వెళుతున్నామని, తాము సైతం జీతం తెస్తున్నామని, అలాంటప్పుడు తామొక్కరమే ఇంటి పనులు ఎందుకు చెయ్యాలి అనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యను ఇంటి పనులు చేయమని భర్త కోరడం క్రూరత్వం కిందకు రాదని కీలక తీర్పునిచ్చింది. బాధ్యతలను పంచుకోవడమే వివాహ బంధమని పేర్కొంది. భర్త ఇంటి పనులు చేయడాన్ని భార్య సహాయంగా భావించకూడదని, కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ ఆప్యాయతను ఈ పనులు తెలియజేస్తాయని న్యాయస్థానం అభివర్ణించింది. తల్లిదండ్రులను విడిచి భార్యతో ఉండలేనని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు ఈ దంపతులకు విడాకులు ఇచ్చింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే, CISF లో పనిచేస్తున్న ఓ వ్యక్తి భార్య ఇంటి పనుల్లో ఏమాత్రం సహకరించడం లేదని, తన ఇంటికి దూరంగా బ్రతుకుదామంటూ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు. ఇక తనపైనే తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి చిక్కుల్లోకి నెట్టిందని వాపోయాడు. కుటుంబం నుంచి వేరుగా జీవించాలని ఒత్తిడి చేస్తుందని, ఆమె మాటకు కట్టుబడి వేరే కాపురం పెట్టినా ఇంటికి దూరం అవ్వాలని కోరుతోందని, ఈ కారణాన తనను వదిలేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిందని బాధితుడు వాపోయాడు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను విడిచి వేరు కాపురం పెట్టాలని తన భార్య వేధిస్తోందని తన పిటిషన్లో ఆరోపించాడు. ఈ నేపథ్యంలో తనకు విడాకులు మంజూరు చేయాలని విన్నవించాడు. ఇక ఈ కేసు విచారించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడానికి తిరస్కరించింది. ఇక దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆ వ్యక్తి ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కాడు. ఇక తనకున్న ఇబ్బందుల గురించి హైకోర్టులో వివరించాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్యను ఇంటి పనులు చేయాలని భర్త కోరడం తప్పు కాదని స్పష్టం చేసింది. అది క్రూరత్వం కిందకు రాదని తెలిపింది. భార్య భర్త బాధ్యతలను పంచుకుంటేనే అది వివాహ బంధమని గుర్తు చేసింది. స్త్రీ తన కుటుంబానికి చేసే సేవను ఆప్యాయతగా కోర్టు పేర్కొంది. అది సాయంతో సమానం కాదని తెలిపింది. వృద్ధాప్యంలో ఉన్న భర్త తల్లిదండ్రులను వదిలి రమ్మని అతన్ని భార్య కోరడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. నిస్సహాయ స్థితిలో ఉన్న వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడిదేనని వెల్లడించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.